నాటి ఆదివార సత్సంగ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ సాదరంగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం శ్రీ వరాహ భగవానుడి యొక్క ఆవిర్భావ లీల కోసం చెప్పుకుంటూ ఉన్నాం. భగవంతుని అనేక అవతారాలలో శ్రీమద్ భాగవతము చెబుతూ ఉంది. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలో సర్వ అవతారాలకు మూలము శ్రీకృష్ణ భగవానుడు. భగవంతునికి అనేకమైనటువంటి అవతారములు ఉన్నవి. మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ రామ బలరామ బౌద్ధ కల్కి, కేవలం ఇవి మాత్రమే మనకి తెలిసి ఉన్నవి. కానీ శ్రీమద్ భాగవతము భగవంతునికి అనేక అవతారములు ఉన్నవి అని మనకి తెలియపరుస్తూ ఉంది. ఇంకా చెప్పాలి అంటే శ్రీమద్ భాగవతం చెప్తూ ఉంది, ఈ సమస్త సృష్టిలో ఎన్ని ఇసుక రేణువులు అయితే ఉన్నవో అన్ని భగవంతుని యొక్క అవతారాలు. భగవంతుడు ఎందుకు అవతరిస్తూ ఉన్నాడు? రెండు కారణాలు ఉన్నాయి భగవంతుడు ఈ భూమి మీద అవతరించడానికి. ఒకటి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఒకటి, భక్తులను రక్షించడం కొరకు. రెండవది, దుష్టులను శిక్షించడం కొరకు. ఇవి భగవంతుడు అవతరించడానికి కారణాలు. దుష్ట శిక్షణ అనేటువంటిది తర్వాత, ముందు శిష్ట రక్షణ. భక్తుల్ని రక్షించడమే పరమావధిగా పెట్టుకున్నాడు స్వామి. భక్తుల్ని రక్షించడమే. అందుకని భగవంతుడిని ఏమంటారు? భక్త పరాధీన అంటారు. భక్తుడి యొక్క ఆధీనంలో ఉంటాడు. మనమందరం మాయ యొక్క ఆధీనంలో ఉన్నాం. మాయ యొక్క ఆధీనంలో ఉన్నాం. దైవిశేష గుణమయి మమ మాయా దురుత్యయ. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఈ దైవీ ప్రకృతి అనేటువంటిది భగవంతుని యొక్క మాయ. భగవంతుని యొక్క మాయ యొక్క ఆధీనంలో, భగవంతుని యొక్క ఆధీనంలో మాయ ఉంటే మనం మాయ యొక్క ఆధీనంలో ఉన్నాము. కానీ భగవంతుడు మాత్రం భక్తుడి యొక్క ఆధీనంలో ఉన్నాడు. కృష్ణుడు చెప్తున్నాడు, దైవిశేష గుణమయి మమ మాయా దురత్యయ. ఈ మాయ నాది, నా ఆధీనంలో ఉంది అంటున్నాడు. కానీ అటువంటి మాయ యొక్క ఆధీనంలో మనం ఉన్నాం. కానీ భగవంతుడు మాత్రం ఎవరి ఆధీనంలో ఉన్నాడు? భక్తుడి యొక్క ఆధీనంలో ఉన్నాడు. అందుకని భక్త అనేటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది చిన్న పోస్ట్ కాదు. ఊరికినే మనం పెట్టుకొని నేను భక్తుడిని అని చెప్పి తిరుగుతుంటాం. కానీ ఆ భక్త అనే స్థాయి ఏదైతే ఉందో అది మన సాధ్యం కాదు. నేను కృష్ణ భక్తుడినండి, నేను రామ భక్తుడినండి, ఇలా చాలా సులభంగా చెప్పేస్తాం మనం. అందుకే చెప్తారు భక్తి రసామృత సింధులో, భక్త భక్తి అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నావో ఇవి ఈ జగత్తుకు సంబంధించినటువంటివి కావు. మనం ఒకటి భక్తుడిని కాదు, కానీ ఇంకొక వ్యక్తిని భక్తుడిగా ఎలా చూడగలుగుతాం మనం? ఆయన చాలా మహాభక్తుడండి అని మనం చెప్తూ ఉంటాం. ఎవరు మా సౌండ్ చేస్తున్నారు బయట? కొట్టొద్దని చెప్పండి, ఉపన్యాసం జరుగుతుంది కదా. సో మరి కాబట్టి భగవంతుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మాయ యొక్క ఆధీనంలో ఉన్నాము. మాయకి 3 ఆయుధాలు ఉన్నవి. అవి ఏమిటంటే, 3 ఆయుధాల చేత మనల్ని బంధిస్తూ ఉంది. ఆ 3 ఆయుధాలు ఏంటి అంటే, ఒకటి కామ, క్రోధ, మోహ. కామానికి గురి అవ్వడం, అది పొందకపోతే క్రోధానికి బానిసైపోవడం, చివరికి మోహంలోకి వెళ్ళిపోవడం. మోహంలోకి వెళ్ళిపోయి తప్పులు చేయడం. అందుకని మాయ యొక్క
ఆయుధం ఒకటి ఉంది. ఆ ఆయుధానికి 3 కొనలు ఉన్నవంట. ఆ 3 కొనలు ఏమిటి అంటే, ఒకటి సత్వ, రజ, తమో గుణము. 3 గుణాలు. ఈ 3 గుణాల చేత మాయ మనల్ని బందీ చేస్తుంది. 3 కొనలు కలిగినటువంటి ఆయుధం కలిగినటువంటి దేవత ఎవరండి? దుర్గాదేవి. దుర్గాదేవి చేతిలో త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలానికి 3 కొనలు ఉంటాయి. ఆ 3 కొనల చేత మనల్ని బందీ చేసి ఉంచుతుంది. ఒకటి సత్వ, రజ, తమో గుణాలు. ఈ భౌతిక జగత్తుకి అధిపతి ఆవిడి. అందుకని దుర్గా అంటారు ఆవిడ్ని. దుర్గా అంటే అధిపతి. దుర్గా అంటే అధిపతి. దేనికి అధిపతి? ఈ జగత్తుకి, భౌతిక జగత్తుకు అధిపతి. ఆ భౌతిక జగత్తుకు అధిపతి అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మనము ఎప్పుడైతే పవిత్రతని పొంది బయటికి వస్తామో ఆ స్థాయి నుండి అప్పుడు కృష్ణుడి దగ్గరికి చేరుకోగలుగుతాము. మరి భగవంతుడు ఎవరి కోసం ఈ జగత్తులో అవతరిస్తూ ఉన్నాడు అంటే కేవలం భక్త పరాధీన, భక్తుల కోసమే, భక్తుల యొక్క ఉద్ధరణ కోసమే, భక్తుల్ని ఈ జగత్తు నుండి రక్షించడం కోసం మాత్రమే ఆయన ఈ జగత్తులో అవతరించాడు. ఎప్పుడు భక్తుడికి అహం వచ్చినా సరే ఆయన తొలగించడమే పని. మనకి రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. డాక్టర్కి చూపిస్తే నేను హర్ట్ అవుతానండి, నేను ఫీల్ అవుతానండి అంటే, డాక్టర్కి చూపించకండి, డాక్టర్ ఇంజెక్షన్ పొడిస్తే నేను ఫీల్ అవుతాను. అవుతుందా? ఒక్కోసారి కొయ్యాల్సి వస్తుంది డాక్టర్. లేదండి నేను ఫీల్ అవుతానండి, కొయ్యకూడదండి అంటే అవుతుందా? సో మనం కూడా అంతే. భగవంతుడు మనకి ఎప్పుడెప్పుడైతే అహం వచ్చిందో ఆ అహాన్ని తగ్గించడానికి ఏదో ఒక విధంగా మనల్ని బుద్ధి చెప్తూనే ఉంటాడు. మనం ఫీల్ అయితే ఎలా చెప్పండి? మనం ఇప్పుడు ఫీల్ అయ్యామనుకోండి, జీవితాంతం ఫీల్ అవ్వాలి. పునరపి జననం పునరపి మరణం, మళ్ళా పుట్టి మళ్ళా చచ్చి, మళ్ళా పుట్టి మళ్ళా చచ్చి. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే బర్త్ ఏదైతే ఉందో, జన్మ ఏదైతే ఉందో, మానవ జన్మ వస్తుంది అని ఎవడు చెప్పలేడు. ఎవరికైనా చెప్పగలరా? ఎవరికైనా మానవ జన్మ వస్తుందని నమ్మకం ఉందా? ఎవరికైనా మరల నాది మానవ జన్మ రాసి పెట్టుకోండి. అవుతుందా? సాధ్యమా? చెప్పగలరా ఎవరన్నా? నాది ఖచ్చితంగా నెక్స్ట్ మానవ జన్మే. లేదు. పిల్లిగా పుట్టొచ్చు, పులిగా పుట్టొచ్చు, కుక్కగా పుట్టొచ్చు, నక్కగా పుట్టొచ్చు, ఆఖరికి ఏమీ లేనటువంటి, ఏ శరీరం లేనటువంటి బ్యాక్టీరియాగానే పుట్టొచ్చు. చెప్పలేదు. అందుకు మనం భగవంతుడు ఇచ్చేటటువంటి, భగవంతుడు మనకి ఏదైతే జ్ఞానాన్ని ఇస్తున్నాడో అది తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. మానవుని యొక్క ఉద్ధారం కోసమే భగవంతుడు ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు గురువుల్ని పంపిస్తూ ఉంటాడు. గురువు ద్వారా మనకి బోధన నేర్పిస్తూ ఉంటాడు. నేర్చుకోవాల్సిందే. ఎప్పుడైతే మనం తీసుకునే స్థాయిలో లేమో ఖచ్చితంగా మళ్ళా మనం ఈ చక్రంలో పడిపోవాల్సిందే. ఈ చక్రంలో పడకుండా నువ్వు సంపాదించిన డబ్బు కానీ, నువ్వు సంపాదించినటువంటి కీర్తి కానీ ఏది నిన్ను రక్షించదు. చక్రంలో పడకుండా, నాకు బోల్డంత డబ్బు ఉంది కాబట్టి నాకు మృత్యు రాదు. అవుతుందా? డబ్బున్న వాళ్ళందరూ చనిపోయారుగా, మల్టీ మిలియనియర్స్ చనిపోయారుగా. సో మనల్ని ఇవేమి రక్షించలేదు. కాబట్టి భగవంతుడు ఒక్కొక్కసారి భక్తుడికి అహం వచ్చినా సరే తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలుసు వరాహావతారానికి ముందు ఏం జరిగింది. వరాహావతారానికి ఏం జరిగింది అంటే, అప్పుడప్పుడు భగవంతుడు వైకుంఠంలో భగవంతుడు సర్వరసాలు ఆస్వాదిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు లక్ష్మీదేవితో ప్రణయ కలహాన్ని పొందుతూ ఉంటాడంట. అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతాయి వాళ్ళకి కూడా. అందుకని మనకి కూడా ఎందుకు గొడవలు అవన్నీ అవుతూ ఉంటాయంటే, ఆయన విభువు, మనం అనువు. సో ఆయన ఏ రకంగా ఆస్వాదిస్తున్నాడో, ఏదైతే పొందుతున్నాడో అది మనం లఘు మాత్రంలో పొందుతున్నాం.
ఆయన ఉన్నతంగా పొందుతుంటే మనం లఘు మాత్రంలో పొందుతున్నాం కొద్దిగా. అందుకని మనలో కూడా ఆ స్వామ్యత్వ భావన పెరిగిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. భగవంతుడు అధిపతి కాబట్టి ఆయన ఏదైనా ఆ స్థాయిలో ఉన్నప్పుడు తీసుకోగలుగుతాడు, కానీ మనం తీసుకోలేం. మనం ఏంటంటే ఏదో కించిత్ భగవంతుడు మనం చేసుకున్నటువంటి పుణ్యానికో లేదంటే మన సాధనకో భగవంతుడు ఒక ఉన్నత స్థాయిని కల్పిస్తూ ఉంటే ఆ కల్పించే స్థాయికే అహంకారం బయలుదేరిపోతూ ఉంటుంది మనకి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, మీరు అందరూ వింటున్నారు. సో మరి ఇక్కడ కూర్చొని చెప్తున్నామంటే ఇది చాలా పెద్ద స్థాయే. మరి ఈ స్థాయి నా మూలంగానే వచ్చింది, నేనే పొందాను, నాకొక్కడికే వచ్చింది అనుకుంటే అది అహంకారం. ఎవరిచ్చారు ఈ స్థాయి? ఈ స్థాయి ఎవరిచ్చారు? రాధారాణి ఇచ్చింది. ఆ రాధారాణి కూర్చోబెట్టింది ఈ స్థాయిలో. ఎప్పుడైతే అపరాధ అన్నారు, రాధారాణికి మరొక పేరు అపరాధ అన్నారు. శ్రీమద్ భాగవతంలో రాధారాణిని అపరాధ అని పిలుస్తారు. ఏమిటి అపరాధ అంటే, ఆవిడ కృష్ణునితో పాటు అందరికీ యశస్సునిచ్చేటటువంటిది. యశస్వి అంటారు రాధారాణికి మరొక పేరు. చాలామందికి తెలియదు, యశస్వి అని పేరు పెట్టుకుంటారు కానీ అది రాధారాణి పేరు అన్న విషయం తెలియదు. యశస్వి ఎవరైతే రాధారాణిని కీర్తిస్తారో, ఎవరైతే కృష్ణుని కీర్తిస్తారో వాళ్ళకి యశస్సును తెచ్చిపెడుతుంది అటువంటి రాధారాణి. ఆ రాధారాణి ఈ స్థాయిని కల్పిస్తుంది భక్తులకి. ఎప్పుడైతే అంటే రాధారాణి ఎప్పుడు కూడా కృష్ణుడికి ఉన్నతంగా సేవ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా భక్తుడి యొక్క ఆలోచన అలాగే ఉండాలి. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ మీరు అందరూ వంట చేస్తున్నారు, మాతాజీలు ఏదో చేయమన్నారు కాబట్టి చేశాను అంతే అన్నట్టు ఉండకూడదు. ఎలా చేయాలి? ఉన్నత స్థాయిలో చేయాలి. ఇప్పుడు కూడా ఉన్నత స్థాయిలో. మీరు ఇన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నారు, 10 ఏళ్ళ బట్టి నన్ను చూస్తున్నారు. మీరు ఎలా ఆలోచిస్తాము? ఎప్పుడు కూడా ప్రభుపాద చెప్తారు, కొడితే దేన్ని కొట్టాలి? ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. ఇప్పుడేదో సినిమాలో చెప్తున్నారు కానీ ఈ డైలాగులు ప్రభుపాదుల వారు 50 ఏళ్ల క్రితం చెప్పారు. ఈ డైలాగ్ కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, లేదని మూసి కూర్చోవాలి అన్నీ అంతే. చేస్తే జన్మాష్టమి అద్భుతంగా చేయాలి, లేదంటే మన ఇంట్లో మనం కూర్చొని అభిషేకం చేసుకోవడం అంతే. ఎందుకంటే మనము ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాము? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నాము, కృష్ణుడికి. కాబట్టి ఆ కృష్ణుడిని ఉన్నతంగా చూపించాలి. కృష్ణ స్థాయిని మనం తీసుకొని చేస్తున్నాం. ఎందుకు ఇంత ఖర్చు పెట్టాడు? మన బర్త్డేలకు ఖర్చు పెట్టుకోవట్లేదా? ఊరంతా ఫ్లెక్సీలు వేస్తారు వాడు ఎవరిదో బర్త్డే అయితే. నేను జన్మాష్టమికి కృష్ణుడి యొక్క జన్మదినం అయితే ఊరి మీద ఫ్లెక్సీలు వేస్తే ఆయన ఎవరితో పుట్టినరోజు అంటే మన ఫ్లెక్సీల మీద వేసాడు తీసుకొచ్చి. వాడి స్థాయి ఏమైపోతుంది చెప్పండి ఒక్కసారి. ఆల్రెడీ ఏ పదవులు లేకుండా ఏడుస్తున్నారు, కృష్ణుడి ఫ్లెక్సీ మీద తీసుకొచ్చి వేసేసాడు. ఇది వేసి ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులు పుట్టినరోజుని వేడుకలు అంత ఘనంగా చేసుకుంటుంటే భగవంతుని యొక్క పుట్టినరోజు ఇంకెంత ఘనంగా చేసుకోవాలి? ఎందుకు పనికిరానటువంటి వాడు పుట్టినరోజులు అంత బాగా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఉన్నతంగా ఆలోచించాలి, రాధారాణిలాగా ఆలోచించాలి. రాధారాణి చాలా ఉన్నతంగా ఆలోచిస్తుంది కృష్ణుడి కోసం. అందుకని ఎవరైనా కృష్ణుడి పట్ల అపరాధం చేస్తే అది రాధారాణికి చేసిన అపరాధం అవుతుంది. అందుకు రాధారాణి ఎవరైనా కృష్ణుడైనా క్షమిస్తాడేమో కానీ రాధారాణి క్షమించదు. ఎప్పుడు అహంకారం వస్తుందో ఒక్క తనుదంతుంది, బయటికి పోతా ఉంటుంది. అది ఎవరైనా సరే, నేనైనా, ఆయనైనా, మరొకైనా, ఎవరైనా సరే పంపించి ఒక్క నిమిషం భరించలేదంట. కృష్ణుడి పట్ల ఎవరు అపరాధం చేసినా ఒక్క క్షణం రాధారాణి భరించలేదు. అందుకేం చేయాలి? అపరాధం చెయ్యకుండా ప్రయత్నించాలి. అన్ని ఉన్నతంగా చేయడానికి ఆలోచించాలి. ఉన్నతమైన ఆలోచన ఉండాలి. సరళ జీవితం గడపాలి. మనం సరళంగా ఆలోచిస్తాం, ఉన్నతంగా జీవితం గడుపుతూ ఉంటాం. ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటాం. సో మరి
అహంకారం ఎప్పుడైతే వస్తుందో భగవంతుడు అప్పుడప్పుడు వారి యొక్క అహంకారాన్ని తీసిపడేస్తుంటాడు. ఎవరికి వచ్చింది అహంకారం? ఒకరోజు ఈ చిన్న ప్రణయ కలహం జరుగుతున్నప్పుడు స్వామిని చూసి కోపగించుకొని లక్ష్మీదేవి బయటకు వచ్చేసినప్పుడు బయట ఉన్న జై విజయులిద్దరూ అడిగారు, ఏమ్మా లోపలికి వెళ్ళావు కదా, లోపలికి వెళ్ళినప్పుడు ఏం అడగల, బయటకు వచ్చినప్పుడు ఎందుకు బయటకు వచ్చేసావు అని అడిగారు. ఇప్పుడే కదా వెళ్ళావు, ఇప్పుడు మీరు నిద్రించే సమయం కదా, ఈ నిద్రించే సమయంలో మీరు బయటకు వచ్చేసారంటే ఏదో జరిగి ఉంటుంది. వీళ్ళకి ఎందుకు ఏదో చెప్తారు చూడండి, ఆవలిస్తే పేగులు లెక్క పెడతారంటారు. కొంతమంది వస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళ గుడికి. ఇక్కడ దర్శనం చేసుకోండి, అక్కడ దర్శనం ఉంది, ఆ వెనకాల రూమ్లో ఏముంది? ఆ వెనకాల రూమ్లో వాడికి ఏం కావాలి చెప్పండి? ఇంకా ఆ వెనక్కి వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి చూస్తారు, ఏముంది ఆ వెనకాల? అవసరమా? నువ్వు దేనికి వచ్చావు? దేవుడి దర్శనానికి వచ్చావు. దర్శనం చేసుకోవాలి, కూర్చోవాలి, జపం చేసుకోవాలి, ప్రసాదం తినాలి, వెళ్ళాలి, అంతే. ఆ రూమ్లో ఏముంది, ఈ రూమ్లో ఏముంది, ఈ రూమ్లో ఏముంది? సైంటిస్ట్ ఏమన్నా నువ్వు? ఇలాగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు, సేవా అవకాశం. ఆయన సేవ ఏంటి? అక్కడ గేట్ కీపర్స్గా ఉండాలంతే. వెళ్ళడం, యజమాని రావడం వెళ్ళడం, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అసలు ఆ సేవా అవకాశం కల్పించిందే అమ్మవారు. ఆ అమ్మవారిని నువ్వు ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చావు అని అడిగారు. అప్పుడు అమ్మవారు అనుకున్నారు, ఇలా ఉందా మీ అహంకారము? మీ అహంకారాన్ని తీర్చడానికి నలుగురు బాలకులు వస్తారు అని చెప్పి అనుకుంది. అంతే. చిన్న పిల్లలు మీ అహంకారాన్ని తీసేస్తారు. ఇంత స్థాయిలో ఉండి ఈ రకంగా ఆలోచిస్తున్నారు కదా, చిన్న పిల్లలు వచ్చి మీ అహంకారాన్ని తీసేస్తారు అనుకొని ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చతుర్కుమారులు నలుగురు వచ్చారు. బట్టలు లేవు, వాళ్ళకి వివస్త్రులై ఉన్నారు, చిన్న పిల్లవాళ్ళు అంతే. అందుకని వాళ్ళు బట్టలు లేకుండా ఉన్నారు. వచ్చిన తర్వాత స్వామిని దర్శనం చేసుకోవాలని లోపలికి వస్తూ ఉంటే వీళ్ళు గేట్ అడ్డు పెట్టేసిన తర్వాత హరిదర్శనానికి వెళ్తూ ఉంటే మమ్మల్ని మీరు అడ్డగిస్తారా? ఎంతటి ధైర్యం మీకు? మేము భక్తుల్ని ఆపడానికి మీకు ఎంత ధైర్యం అని చెప్పి మీరు భక్తుల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు కాబట్టి మీరు మేమిచ్చే శాపానికి మీరు అర్హులు అని 3 జన్మలు మీరు రాక్షసుల యోనుల్లో జన్మించండి అని శపించేశారు. రాక్షసుల యొక్క యోనుల్లో జన్మించండి అని శపించేశారు. శపించిన తర్వాత అమ్మవారు వచ్చారు అక్కడికి. ఆవిడ శాపము అంటే ఆవిడ యొక్క మాట నిజమైపోయింది. లోపల నుంచి స్వామి అంతా ఏమీ తెలియనండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అరే వీళ్ళు అనుకున్నారు, ధైర్యంగా ఉన్నారు, మేము స్వామి దగ్గరే ఇన్నేళ్ల బట్టి ఉన్నాం కాబట్టి స్వామి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తాడు కాబట్టి మమ్మల్ని శాపాలు ఇవేమి ఏమి చేయలేవు అనుకున్నారు. వీళ్ళు తప్పు చేసినటువంటి వాడిని ఎవరైనా చూపిస్తే వాళ్ళ తప్పుని, ఇది తప్పు అని చేస్తున్నప్పుడు అది చెప్పాలి, ఎవరైనా సరే చెప్పాలి. చెప్పకుండా వాడు మావాడే తప్పు చేస్తే ఏమైంది అని చెప్పి ఎవడైనా సపోర్ట్ చేశాడు అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? నాకు తెల్లగా అవడం అంటే చాలా ఇష్టం. అంటే మనుసమ్మితి చెప్తుంది, ఎవడైతే పాపము చేస్తాడో ఆ పాపము చేసేటటువంటి వాడికి ఎవడైతే సపోర్ట్ చేస్తాడో అటువంటి వాడికి తెల్ల మచ్చల రోగం ఉంటుంది కదా, పాండు రోగం అంటారా, ఆ వ్యాధి వస్తుందంట. కాబట్టి తెల్లగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. ఎలాగో భగవంతుడు నాకు తెల్లని శరీరం ఇవ్వలేదు, ఆ పాండు రోగం ఏదో నాకే వస్తే బాగుంది, అందరికైనా తెల్లగా ఉంటాను. బాగుంటుందా చెప్పండి? తెల్లగా ఉండేవాడు వేరు, తెల్లని శరీరం వేరు, తెల్లని రోగం వేరు కదా. సో కాబట్టి మనము అటువంటి రోగాన్ని తెచ్చి పెట్టుకోకూడదు.
అటువంటి రోగాన్ని. అంటే తప్పు చేసేవాడిని సపోర్ట్ చేయకూడదు, తప్పు అని ఖండించాలి. భగవంతుడికి ఈ నీతి బోధ ఏదైతే ఉందో అది ఆయన నుంచి వచ్చింది కాబట్టి ఆయన అర్థం చేసుకున్నాడు. వీళ్ళు అనుకున్నారు భగవంతుడు మాకు సపోర్ట్ చేస్తారు కదా, ఆయన పక్కనే ఉన్నాం కదా మేము, అందుకని సపోర్ట్ చేస్తారు కదా అనుకున్నారు. కానీ ఏం జరిగింది? సపోర్ట్ చేయలే భగవంతుడు. భక్తుడు ఏదైతే చెబుతున్నాడో అది నిజం. భక్తుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు, అది నిజం. సో కాబట్టి భక్తుడి పట్ల మీరు అపరాధం చేశారు, ఆ అపరాధం క్షమించరానిది, ఆ అపరాధం క్షమించరానిది. కాబట్టి మీరు శిక్షార్హులే, శిక్షార్హులే మీరు అని ఆ శిక్ష అర్హతకి భగవంతుడు చెప్పేశాడు. నిజానికి వాళ్ళ శాపం ఎక్కడి వరకు ఉంది? రిపుల్ తగ్గించాలి, సౌండ్ మొత్తం తగ్గించే. కాబట్టి మీరు శిక్షార్హులే అని భగవంతుడు ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే నిజానికి వాళ్ళు శపించింది ఏమిటి అంటే 7 జన్మలు విష్ణువుకి దూరంగా ఉండండి, కాస్త రాయితీ ఇచ్చారు. తర్వాత 3 జన్మలు రాక్షసుల యొక్క యోనుల్లో పుడతారు అని చెప్పన్నారు. రాక్షసుల యోనుల్లోనా అని అనుకున్నారు. సరే పోనీ రాక్షసుల యోనులు కాదు కానీ భక్తులుగానే ఉంటారు, 7 జన్మలు దూరంగా ఉండండి అన్నారు. అరే భక్తుడిగా 7 జన్మలు భగవంతునికి, మనం ఎన్ని జన్మల నుంచి ఉన్నామో భగవంతుడికి దూరంగా, అయినా మన భగవంతుడు గుర్తు రావట్లా, ఆయన గుర్తు రావట్లా భగవంతుడు. కానీ వాళ్ళు ఏమన్నారంటే 7 జన్మలు మేము ఉండలేం, ఆ తక్కువైనా సరే ఆ రాక్షసుల యోనంలోనే జన్మిస్తాం మేము అనుకున్నారు. అంతే, రాక్షసులుగా పుట్టారు. భగవంతుడు వాళ్ళు శపిస్తూ ఉంటే ఆయన చూస్తూ చోద్యం చూడలేదు. వీళ్ళు జన్మించిన ప్రతిసారి ఆయన కూడా పుడుతున్నాడు కదా. భగవంతుడు, మనం అనుకోవచ్చు నేను భగవంతుడు నాకు అవసరం లేదు, నేను భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని నమ్మను అని దూరంగా ఉండొచ్చు. కానీ మనల్ని వదిలి భగవంతుడు ఉండలేడు. అందుకు వీళ్ళు జన్మించిన ప్రతిసారి భగవంతుడు జన్మిస్తూనే ఉన్నాడు వాళ్ళని ఉద్ధరించడానికి. వాళ్ళు శిశుపాల దంతవక్రగా జన్మించినప్పుడు కృష్ణుడిగా జన్మించాడు, బలరాముడిగా జన్మించాడు. వాళ్ళు రావణ కుంభకర్ణిగా జన్మించినప్పుడు శ్రీరామచంద్రుడిగా అవతరించాడు. వాళ్ళు హిరణ్యకశిపు హిరణ్యాక్షిగా జన్మించినప్పుడు నరసింహ భగవానుడిగా జన్మించాడు, అవతరించాడు. అంటే నరసింహ భగవానుడిగా, వరాహ భగవానుడిగా అవతరించాడు. శిక్ష ఎవరికి? భక్తుడే వాడు అనుకుంటాడు నాకే శిక్ష విధించాడు భగవంతుడు, భగవంతుడు నాకే శిక్ష విధించాడు అనుకుంటాడు. కానీ నిజానికి మన కోసం భగవంతుడు మళ్ళా పుట్టాల్సిందే, మళ్ళా అవతరించాల్సిందే మనల్ని ఉద్ధరించడానికి. సో మొట్టమొదటి అవతారము, మొట్టమొదటి జన్మ వీళ్ళది హిరణ్యాక్ష, హిరణ్యకశిపు. హిరణ్యకశిపు, హిరణ్య అంటే బంగారం, కశిపు అంటే అర్థం ఏమిటి? మెత్తని పాన్పు. మెత్తని పాన్పు మీద నువ్వు బంగారాన్ని పెడితే అది మలంతో సమానం, మలంతో సమానం. అందుకే చెప్తారు మంచం మీద ఏది వస్తువులు పెట్టకూడదు, బంగారమే కాదు ఏది పెట్టకూడదు. మంచం మీదకి నువ్వు ఎక్కితే నువ్వు అశుద్ధం అయిపోయినట్టు. అందుకే పూజారి మంచం మీద కూర్చొని వచ్చి వర్షిప్ చేయకూడదు. మంచాన్ని తాకిన వస్త్రం పూజకి పనికిరాదు, స్నానం చేయాల్సిందే, మళ్ళా పైనుంచి స్నానం చేయాల్సిందే. నిజాన్ని చెప్పాలంటే మంచం మీద నిద్రపోయి మందిరంలోకి రాకూడదు, పూజారియే కాదు. మంచం మీద నిద్రపోయి మంచాన్ని తాకి, మంచము మల విసర్జన స్థలము రెండు ఒకటే. మల విసర్జన స్థలంలో కూర్చొని ఎవడైనా భోజనం చేస్తాడు? సో మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అది కూడా అంతే. మంచం మీద కూర్చొని ధనాన్ని లెక్కెట్టిన అంతే, మంచం మీద కూర్చొని బంగారాన్ని మంచం మీద పెట్టిన అంతే. కానీ చాలామంది మంచం మీద ఎక్కువ పనులు చేస్తారు. మా ఇంట్లో ప్లేస్ లేదండి, ఉన్న ప్లేస్ అంతా మంచమే తినేసిందండి, అందుకని ఏం చేస్తాం, మంచం మీదే కూర్చుంటాం అన్నీ. సో మంచం మీద కూర్చున్నా మలపదొడ్డులో కూర్చున్నా రెండు ఒకటే.
ఇది భాగవతం చెప్తుంది. అందుకని హిరణ్యకశిపు అన్నారు. హిరణ్య అంటే బంగారమే, బంగారమే, కానీ అది కశిపు మంచం మీద ఉంది, అందుకది మలంతో సమానము, అందుకే ఆ పేరు పెట్టారు ఆయనకి. మరి రెండో వాడి పేరు హిరణ్యాక్ష. అక్ష అంటే అర్థం ఏంటంటే, హిరణ్య అంటే బంగారం, బంగారానికి మరొక పేరు ఏంటంటే, మరొక గుణం ఏమిటంటే లోభం. లోభం ఇది మన చేతిలో ఉందనుకోండి, దీంతో సరిపెట్టదు, ఇంకోటి కావాలి పక్కన దానికి తోడు. అది ఉందనుకోండి, దానికి తోడు ఇంకోటి కావాలి. కొంతమందికి వేళ్ళు కూడా సరిపోవు, వేలుకి 2-3 వెళ్తారంటారు. వాళ్ళు ఎలా భోజనం చేస్తారో తెలియదు. మళ్ళీ ఒకటి లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, వెతుక్కుంటారు తినేటప్పుడు. వాడు ఎవడో చూస్తుంటాడు టీవీలో, గోల్డ్ బాబు ఇంతంత లావు వేసుకొని వస్తుంటే, ఇంతంత లావు వేసుకొని వస్తూ ఉంటారు. బంగారం కలిపురుషుడి యొక్క 5వ స్థానం. ఎక్కడ బంగారం ఎక్కువ ఉందో అక్కడ కలహాలు, కొట్లాటలు. అందుకే చూడండి, ఎక్కువ భగవంతుడికి ఆభరణాలు అలంకరించామనుకోండి, దొంగలను తయారు చేసుకోవాలి మనం. అందుకు అనవసరం. అందుకని శిల ప్రభుపాద చెప్పారు, ఏది కూడా బంగారాన్ని వాడకండి గుళ్ళో, అన్ని డూప్లికేట్ వాడండి, అంతే డూప్లికేట్ వాడండి. ఒరిజినల్ ఏది ఉండాలంటే మన మనస్సు ఒరిజినల్ ఉండాలి. ఇది డూప్లికేట్ అవ్వకూడదు. ఇది డూప్లికేట్ అయ్యి ఒరిజినల్ అయితే ప్రయోజనం ఏముంది? చూస్తాం చాలా మందిరాల్లో బంగారం ఉన్నాయి. కొండ మీద స్వామివారికి 120 కేజీలు బంగారం ఎవడో ఇచ్చాడంట, కానీ అక్కడ ఉన్న మనుషులందరూ డూప్లికేటే, వాళ్ళ మనసులన్నీ డూప్లికేటే. ఒరిజినల్ ఏంటంటే ఆ స్వామి బంగారమే ఒరిజినల్. కానీ శిల ప్రభుపాదుల వారు అదే చెప్పారు, లోపల స్వామివారి ఆర్నమెంట్స్ ఒరిజినల్ అవసరం లేదు, డూప్లికేట్ ఉంటే చాలు, న్యాచురల్ ఇది చేయండి చాలు, ప్రేమతో పుట్టి వేయండి చాలు, న్యాచురల్. మన మనస్సు మాత్రం ఒరిజినల్గా ఉండాలి. ఒరిజినల్ అంటే మనస్సు దేనికోసం ఉంది? భగవంతుని యొక్క చింతన కోసం. అది ఒరిజినల్, అది ఒరిజినల్. హిరణ్యాక్ష అంటే ఏంటంటే, హిరణ్య అంటే లోభము, అక్ష అంటే అమితమైన లోభము కలవాడు, అక్షయము అంటారు కదా, అంటే తరగని లోభము కలిగినటువంటి వాడు. ఏం చేశాడు? భూమంతా కూడా శోధించేశాడు. ఎక్కడ భూమిలో విపరీతమైన సంపద ఉందో ఆ సంపదనంతా దొంగిలించేశాడు. ఆ దొంగిలించిన సంపదనంతా తీసుకోగా కూడా ఇంకా కోరిక చావక తీసుకెళ్ళి ఆ భూమిని రసాతలంలో పడేశాడు. రసాతలం దేంతో ఉంది? రసాతలం దేంతో ఉంది అంటే మలమూత్ర విసర్జనాలతో ఉంది. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాలలో, అందులో రసాతలం. ఆ రసాతలం దేంతో ఉంది అంటే మలమూత్ర విసర్జనాల్లో ఉంది. అందుకని ఇక్కడ చెప్తున్నారు సూకరము. ఎటువంటి సూకరం అది? శ్వేతవరాహ కల్పము అని చెప్పి అంటారు కదా, శ్వేతవరాహం. ఆ శ్వేతవరాహ కల్పంలో భగవంతుడు అవతరించినటువంటి కల్పంలో ఆ కల్పానికే పేరు వచ్చేసింది శ్వేతవరాహ కల్పం. అది ఎటువంటి శ్వేతము అంటే, ఎటువంటి వరాహం అంటే శ్వేత వర్ణంలో కలిగినటువంటి వరాహము, బంగారు వర్ణంలో కలిగినటువంటి వరాహం, అదే తెలుపు రంగు కలిగినటువంటి వరాహము. కాబట్టి ఆ వరాహము ఎంతో అందంగా ఉంది. వరాహం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఎంతటి మలినమైన ప్రదేశంలోకి వెళ్ళినా సరే తనకు కావలసింది వెతికి తెచ్చుకోగలుగుతాడు. భక్తుడు దీని నుంచి ఏం నేర్చుకోవాలి? ఈ అవతారం నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఈ భౌతిక జగత్తంతా కూడా మలినముతోనే నిండి ఉంది. కలి అంటే మలి. కలియుగంలో అంత మలినత్వంతోనే ఉంది. ఇంత మలినములో కూడా భక్తుడు తనకి కావలసింది ఏమిటి? కృష్ణ భక్తి, కృష్ణ సేవ వెతికి తెచ్చుకోవాలి. చుట్టూ అందరూ సన్యాసులే ఉన్నారనుకోండి, మనం సన్యాసి అయిపోకూడదు. ఏమవ్వాలి? సన్యాసి అవ్వాలి. సన్యాసిలాగా ఆలోచించాలి. సన్యాసి ఏం చేస్తాడు? సన్యాసి యొక్క లక్షణం ఏమిటి? ఎక్కడ ఆవు పితికినంత సమయం ఉండడంట, ఆవు పాలు పితికినంత సమయం ఉండడంట. సన్యాసి యొక్క గొప్పతనం ఇది. సన్యాసి అంటే ఎలా ఉండాలి? సన్యాసి అంటే బిల్డింగులు కట్టుకోవడం, జనాల దగ్గర ధనాలు వసూలు చేయడం, ఇది కాదు సన్యాసి యొక్క గొప్పతనం. ఎవరో సన్యాసి ఉన్నారు, ఆయన్ని పిలవాలంటే 4 లక్షలు ఇవ్వాలంట.
శ్రీల ప్రభుపాదుల వారు ఆయన యొక్క జీవితం చూసినట్లయితే 10 ఏళ్ల వ్యవధిలో కేవలం 10 ఏళ్ల వ్యవధిలో గ్లోబ్ చుట్టూ 14 సార్లు తిరిగారు. ఎక్కడ శిల ప్రభుపాదుల వారు ఉండేది లేదు. ఇప్పటికీ కూడా నవీన బృందావనం అని చెప్పి న్యూ బృందావనం అమెరికాలో వెస్ట్ వర్జీనియాలో ఉంది. అక్కడ ప్రభుపాదుల వారి యొక్క గది ఎలా ఉంటుందంటే బాత్రూంలో కూడా బంగారు ట్యాప్స్ వేశారు. కానీ ప్రభుపాదుల వారు 1 డే ఉన్నారంట అక్కడ, అంతే. ప్రభుపాదుల వారు ఆయన జీవితంలో 1 డే ఉన్నారంట, అంతే. అంటే వాళ్ళ భక్తిని అలా చాటుకున్నారు. 1 డే ఉన్నారంటే శిల ప్రభుపాదుల వారు, అంతే. సో సన్యాసి ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా ఎక్కడ ఉండడు, తిరుగుతూ ఉంటాడు ప్రచారం కోసం. కాబట్టి ప్రభుపాదుల వారు మొట్టమొదటి సమయాల్లో ప్రచారం చేస్తున్నప్పుడు పార్కులో అక్కడ కూర్చొని ప్రచారం చేస్తుంటే చాలా మంది ప్రభుపాదుని చూసి 70 ఏళ్ల వృద్ధుడు ఆయన్ని చూసి చాలా మంది అన్నారంట, అరే మీరు ఇంత వృద్ధాప్యంలో ఉన్నారు, ఇంతటి దూరం భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ మీరు ప్రచారం చేస్తున్నారు, చాలా కష్టం కదా స్వామీజీ అంటే, నేను ఒంటరినని ఎవరు చెప్పారు మీకు? నాకు చాలా మంది శిష్యులు ఉన్నారు. ప్రభుపాదుకి అప్పుడు ఎవరు లేరు. చాలా మంది 10,000 మంది శిష్యులు ఉన్నారు. నాకు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, బోల్డ్ వెహికల్స్ ఉన్నాయి నాకు కార్లు అవి తిరగడానికి. ప్రభుపాద్ ఎక్కడున్నారు? పార్కుల్లోని కార్ గ్యారేజీల్లో ఉన్నారు. ప్రభుపాద్ ఏం చెప్తున్నారు? నాకు ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు. ఏవి ఎక్కడున్నాయి? ఇప్పుడు రాలేదా? ఇప్పుడు లేవా? ప్రభుపాదుల వారికి 10,000 మంది శిష్యులు తయారయ్యారు. అప్పుడులోనే 108 దేవాలయాలు నిర్మించారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని, 108 దేవాలయాలు, అనేక రకాలైనటువంటి కార్లు, ఆయన తిరగని కారు లేదు, ఎక్కని కారు లేదు. ఇవన్నీ ప్రభుపాదుల వారి యొక్క మాట నిజము అని చెప్పడానికి కృష్ణుడు చూపించేశాడు. సో ప్రభుపాదికి తెలుసు, అందుకని భక్తుడి యొక్క ఆధీనంలో ఉండాలి. భక్తుడికి తెలుసు ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా. ఎందుకు ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు? అక్కడికి ఎవడు వస్తాడండి అడవిలోకి? రాలేదా? మొన్న ఎన్ని వేల మంది వచ్చారు కృష్ణాష్టమికి. ఎవడొస్తాడు అనుకున్నవాడే వచ్చాడు. చాలా కష్టం ఇక్కడ రావడం. అయినా సరే వస్తున్నారా లేదా? ఇంకా వస్తారు, తండోపదండాలుగా వస్తారు. ఖాళీ ఉండదు కూడా. మన ఊహకి అందని వాడు అచింత్య అన్నారు ఆయన. అందుకని అచింత్య అన్నారు. సో మరి ఊహించలేకపోయాడు. భూమిని రసాతలంలో పడేస్తే ఎవడు రక్షించలేడు ఇంకనుకున్నాడు. ఎవడు ఊహించనటువంటి రూపంలో వచ్చేసాడు. వచ్చి అధపాతాళంలోంచి ఆ భూమిని బయటికి లాగేశాడు. ఒకే ఒక పిడికిలు గుద్ది. చూశారుగా సినిమా నారసింహ, మహావతార నరసింహ, అందులో ఒకే ఒక పిడికిలు గుద్దుతో చంపేశాడు భగవంతుడు. సో కాబట్టి అటువంటి వరాహావతారం అవతరించినటువంటి రోజు రేపు వరాహ జయంతి. రేపు మనం పప్పుల వారి వీధిలో వరాహ జయంతి సందర్భంగా వరాహ నారసింహ యజ్ఞం జరుగుతుంది. రేపు ఉదయం 7:30-8 గంటలకి. సో ఎవరైనా ఆసక్తి ఉంటే అక్కడికి రావచ్చు, వచ్చి దర్శనం చేసుకొని యజ్ఞంలో పాల్గొని వెళ్ళొచ్చు. హరే కృష్ణ. జై బోలో వరాహదేవ్ భగవానికి, లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి, వరాహ లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి, సింహాచల క్షేత్రకి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర్ ప్రేమానందే.